ప్రభువైన యేసుక్రీస్తు నామములో దేవుని బిడ్డలైన మీ అందరికీ నా వందనాలండి. ఈరోజు దేవుని మాటలు కీర్తనల గ్రంథము 105 అధ్యాయము 3వ వచనము. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. ప్రియ దేవుని బిడ్డ, నీవు అనుకుంటూ ఉన్నావేమో, నేను నా గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు, అతిశయించడానికి నా దగ్గర ఏమీ లేదు, బంధువులు లేరు, బంధువులు ఉన్నా పట్టించుకోరు, స్నేహితులు లేరు, స్నేహితులు ఉన్నా పట్టించుకోరు, ఆత్మీయులు ఉన్నా సరే అవమానించే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, అలాగని డబ్బులు లేవు, ఏది లేదు నేను అతిశయించడానికి, నేను బ్రతికి ఉన్నానంతే, అంతకు మించి ఏమీ లేదు అని నీవు అనుకుంటూ ఉన్నట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డ, నీవు అతిశయించాల్సిన కారణం ఒకటి ఉంది. ఏమిటంటే యేసుక్రీస్తు నామం. ఆ నామం నీవు కలిగి ఉన్నందుకు నువ్వు అతిశయించవచ్చు. ఎందుకంటే ఆ నామంలో నీవేమడిగినను ఆయన ఇస్తానని చెప్పాడు. ఇవన్నీ ఉన్నా సరే నీకు సంతోషం ఉండదు. కానీ యేసు నామం నీకు ఉంటే గనక, నీకు పరిచయం అయ్యింటే గనక, ఇప్పుడు పరిచయం అయినా సరే నువ్వు ఆ నామంను బట్టి అతిశయించవచ్చు. ఎందుకో తెలుసా? ఆ నామమే ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చింది. ఆ నామమే చనిపోయిన తర్వాత 3 రోజుల తర్వాత ఒక మనిషిని లేపింది. ఆ నామమే కొన్ని సంవత్సరాల నుండి కుష్ఠరోగంతో బాధపడుతున్న వ్యక్తిని సంతోషకరమైన జీవితం ఇచ్చి, ఆరోగ్యకరమైన జీవితం ఇచ్చింది. ఆ నామమే అనేక మంది పాపులను పరిశుద్ధులుగా మార్చింది. ఈ నామం ఎంత గొప్ప నామం అండి! అతిశయించవద్దా? ఈ నామంను బట్టి మీరే చెప్పండి. అతిశయించవచ్చు. ఎందుకంటే ఎన్ని అద్భుతాలు చేసిన నామం, ఏకైక నామం యేసునామం. ఆ నామమును బట్టి నువ్వు అతిశయించినట్లయితే ఆటోమేటిక్గా నీకు కావలసినవి, నీకు అవసరమైనవి నీ కాళ్ళ దగ్గరికి వచ్చి పడతాయి. ఎందుకంటే నీవు అతిశయించాల్సిన విషయం నువ్వు గుర్తెరిగావు కాబట్టి. చాలామంది ఈ లోకంలో డబ్బును బట్టి అతిశయిస్తారు, బంధువర్గములను బట్టి అతిశయిస్తారు, వాళ్ళకున్న హోదాను బట్టి అతిశయిస్తారు. ఏం లాభం లేదు. అది చనిపోయిన తర్వాత మోసుకెళ్ళలేరు, తీసుకెళ్ళలేరు. కానీ నువ్వు బ్రతికి ఉన్నా చనిపోయినా నీ వెంట ఉండే ఒక గొప్ప నామం అది. అందుకే ఆ నామాన్ని బట్టి నువ్వు అతిశయించు. సంతోషంగా ఉండు, ఆనందంగా ఉండు, ఉల్లాసంగా ఉండు. నీకు కావలసినవన్నీ నీ దగ్గరికి వస్తాయి. అలాగనే జీవితాంతం నువ్వు సంతోషంగా ఉండాలనుకుంటే దేవుడు నీతో చెప్తున్న మాట ఏంటంటే, ఆయనను వెతుకుతూ ఉండు. అందుకేమంటున్నాడు? యెహోవాను వెతుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. దేవుణ్ణి వెతికే ప్రయత్నంలో నీవు ఉంటే నీ హృదయం ఎల్లప్పుడూ ఆనందిస్తూ ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. ఈ లోకంలో సంతోషం లేక, ఆనందం లేక అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. కానీ చిన్న మార్గం, గొప్ప మార్గం, అద్భుతమైన మార్గం. ఏ మార్గం? దేవుని వెతికే మార్గం. నీవు వెతుకు. ప్రార్థనలో, ఆరాధనలో, స్తుతించేటప్పుడు, నడిచేటప్పుడు, పడుకునేటప్పుడు, ప్రతి విషయంలో దేవుని వెతుకుతూ ఉండు. నీ హృదయాన్ని సంతోషపెట్టుకో. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనాలయ్యా. నానా, నేను బాధపడుతూ నేను అతిశయించడానికి ఏమీ లేదనుకున్నా ప్రభా, నీ నామం ఉందని నాకు గుర్తు చేశావు. నీకు వందనాలయ్యా. నేను సంతోషించడానికి నాకు ఏమీ ఎలా అని మార్గం లేదు ప్రభా, కానీ నిన్ను వెతికితే సంతోషం దొరుకుతుందని నువ్వు మార్గం చూపించిన విధానాన్ని బట్టి నేను స్తుతిస్తున్నానయ్యా. నీ నామాన్ని బట్టి అతిశయించి నేను వెతకడంలో సంతోష మార్గం వెతుక్కొని ఇక నుంచి బ్రతుకుతాను ప్రభా. నీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రతి ఒక్కరిని దీవించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.